సో గైస్ ఫైనలీ అయితే మేము కుమరవేలు వచ్చేసినాం. మనోడు ఫోన్లో బిజీ ఉన్నాడు. కార్ అయితే సో గైస్ మొబైల్ అయితే హలో లేదంట. స్కామ్ చేసి పోతా అంటే ఫోన్ జేలో పెట్టుకోవాలి వేడు ముంగట వెనక పెట్టుకోవాలని కూడా తెలియదు నాకు. సో గైస్ మనకి యూనివర్సల్ ఎలా ఉంటుంది మనకి రాంగ్ రూట్లో ఎలా లోపలికి వచ్చేసాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వాస్. సో గైస్ ఇప్పుడు మేము ఎడిపోతున్నాం తెలుసా? తెలియదు, నేను కిడ్నాప్ చేస్తున్నా నేను అంతేం లేదు. కానీ మేము కుమరవెల్లి వల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. వేరే ప్లాన్ వేరే స్కెచ్ చేసాం కానీ అంత రివర్స్ అయింది. అది మీరు చూస్తుంటే అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఇక బైక్ మీద పోదాం అనుకున్నాం కానీ కొంచెం స్పీడ్గా రావాలి, పోవాలి, మళ్ళీ స్పీడ్గా రావాలి. ఎండ కూడా ఎరగదీస్తుంది. కార్లో పోతున్నాం. కారు ఈయననే స్పాన్సర్ చేసి కార్ ఈయనది యాక్చువల్గా అయితే కార్లో వెళ్ళి కుమరవెల్లి మళ్ళీ డ్రైవింగ్ చేశాను. నేను రాను బైక్ తెలుసుగా మన డ్రైవింగ్ ఎట్లుంటుందో. మనకి డ్రైవింగే రాదు, డ్రైవింగ్ చేస్తారంట, కార్ డ్రైవింగ్ చేస్తారంట. నేర్చుకునేంత లేదమ్మా. మనం తొందర వచ్చి ఒక చిన్న రిసెప్షన్ కూడా అటెండ్ కావాలి మనం. కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎప్పుడో పొద్దున్నే పోవాలి. కానీ తెలిసే బ్యాచులర్స్ ఎంత తొందర లేస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతున్నాం. నైన్కి వేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఇమ్మటే రిటర్న్ అయిపోదాం. లెట్స్ గో. గైస్ ఫెయిల్ అయితే కొట్టిస్తున్నాం. గైస్ ఇది మనకు తలిగే ఫస్ట్ టోల్ గేట్. కుమరవెల్లి వేటప్పుడు మనకు 2 టోల్ గేట్ కలుగుతాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టోల్ గేట్కి వచ్చేసినాం. ఇది క్రాస్ అయినాక ఏమైతుందో చూద్దాం. మరి లేతుందా పైసలు ఉన్నాయా లేదా తెలియదు. మరి లెత్తలేదు. ఇక ఏంది పైసలు ఉన్నాయి గాయస్, ఉన్నాయి. దాచా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. దాచా ఇంకొక్కడ కలుగుతుంది మనకి. దలిగిన తర్వాత జనగాం నుంచి రైట్ తీసుకోవాలి మనం. ఫస్ట్ టైం కొత్త రూట్ లో పోతున్నాం. ఎప్పుడు మనం వేరే రూట్ ఏంటంటే ఇటు కర్నూలు రూట్ లో పోయి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మధ్యలో, అదేదో ఊరు వస్తుంది. ఎప్పుడు అదే రూట్ లో పోతాం. కానీ ఇప్పుడు సిద్దిపేట రూట్ అప్గ్రేడ్ అవుతుంది, అందుకే మ్యాప్ ఇటు చూపిస్తుంది. ఇది హైవే కాబట్టి మనం మ్యాక్స్ ఇటే కొట్టేద్దాం, ఎందుకంటే తొందర పోతాం, తొందర వస్తాం. నెక్స్ట్ మనం ఒక టిఫిన్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసి డైరెక్ట్ కుమరవెల్లి వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్. టిఫిన్ అయితే చేస్తున్నాం. మనకి టిఫిన్ బాగా నచ్చినట్టుంది. ఇరగ తీస్తున్నాడు, ఏదో రకరకాలుగా ఉందంట. ఏదో తినేస్తున్నాం. ఇక మేము తిని బయలుదేరాలి తొందర. ఎవరు సెల్యూట్ కొట్టాను అందరు. సో గైస్ ఫైనలీ అయితే మేము కుమరవెల్లి వచ్చేసినాం. మనోడు ఫోన్లో బిజీ ఉన్నాడు. కార్ అయితే ఆడ బయట పార్క్ చేసి బై వాక్ వెళ్తున్నాం. క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నారు, చూడాలి. అక్కడ ఉంది టెంపుల్. నేను వచ్చినప్పుడు వేరే ఉండే, ఇప్పుడు అంతా వేరే ఉంది. అర్థమైతే లేదు. మరి కొన్ని కార్లు అయితే లోపల దాకా వచ్చాయని మనం రానియలే లోపలికి, అందుకే బయట పార్క్ చేసుకొని వచ్చినాం. డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, నెక్స్ట్ లెవెల్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే నువ్వు అట్లా మీది పోవాలన్నట్టు, ఇళ్ళకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలి, మీదికి ఎక్కాలి. మరి ఫోన్లు ఎలా ఉన్నాయో లేవో తెలియదు. ఫోన్ ఉంటే మాత్రం లోపల తీసుకుపోయి, అంటే వీడియో తీయొద్దు కానీ లోపల చెట్టు కాడ అంత మంచిగా ఉంటుంది, అది తీయడానికి ఉంటుంది. మనకి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు. చూడడానికి మాత్రం క్రౌడ్ ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఫోన్ కనిపించకుండా చెకింగ్ ఉందో లేదో చూద్దాం ఫస్ట్, తర్వాత ట్రై చేద్దాం. మళ్ళీ ఫోన్ జైలు పెట్టాలి, ఇప్పుడు జైలు పెట్టుకుంటాం.
సో గైస్ మొబైల్ అయితే అలవ్ లేదంట. స్కామ్ చేసి పోతా అంటే ఫోన్ జేలో పెట్టుకోవాలి వేడి ముంగట. వెనక పెట్టుకోవాలని కూడా తెలియదు నాకు. చెక్ చేస్తే మనం కవర్ చేసుకొని పోవాలి. ఫెయిల్ చేసిండు గైస్, ఫెయిల్ చేసిండు మొత్తం. మనం లోపలికి ఎట్లనో అట్లా పోయి అట్లకి వెళ్ళి ఫోన్ నాటేలా ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చినాం మేము. ఇక మెల్లగా లోపలికి జుగాడి చేసుకుంటా పోదామని చెప్పి ఇక్కడ లడ్లు దొరుకుతాయి. ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది, ఇళ్ళకి లోపలికి పోవచ్చు. మనం చూపిస్తానండి ఇప్పుడు. అంటే క్రౌడ్ ఎక్కువ లేరు కాబట్టి ఇది వే ఓపెన్ చేసి ఉంది. రెగ్యులర్గా అయితే వే ఓపెన్ చేసి ఉండదు. ఇట్లా గైస్ మనకి యూనివర్సల్ ఎలా ఉంటుంది, మనకి రాంగ్ రూట్లో ఎలా లోపలికి వచ్చేసాం. ఫోన్ నాటేలో అన్నాడు చూడండి, వచ్చేసాం చూడండి. ఇట్లుంటుంది లోపల. ఈ చెట్టు దగ్గర ఇంతకుముందు మేము దండేసినాము. యాక్చువల్గా ఇక్కడ పట్టణాల్లాగా జరుగుతాయి, అది చూపిద్దాం అనుకున్నా కానీ అది ఎక్కువ మంది లేరు ఈరోజు. ఉంటే చూపిద్దాం. సో గైస్ ఫైనలీ సక్సెస్ఫుల్గా కుమరవెల్లి దర్శనం అయిపోయింది. ఇట్లా పోయినాం, అట్లా దిగినాం, ఇట్లా ఫోన్ తీసుకున్నాం, ఇట్లా దొంగ రోడ్ల లోపలికి వచ్చినాం. మరి ఆయన సెక్యూరిటీ గారు మమ్మల్ని చూస్తున్నాడు. మరి ఏమన్నా వచ్చినామా అయిపోయింది, అంతా అయిపోయింది. అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చి కంప్లీట్ చేసుకున్నాం. ఈ పొట్టిగా ఈయన గుండాన్ని ఎక్కిరిస్తుండు గాయస్. ఎల్లుండి చెప్తా ఈయన సంగతి, ఎల్లుండి చెప్తా. నేను చేయించుకో, నేను నాకు మొక్కలేదు గాయస్. నాకు తిరుపతిలో మొక్కు ఉంది, చేసుకున్నా అయిపోయింది. ఎల్లుండి గుండె అవుతుంది, అది మొత్తం రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా. ఇప్పుడు నా టోపీ తీసినందుకు మీకు సారీ సార్. ఇప్పుడు టోపీ తీసినందుకు నీకు పనిష్మెంట్. అది ప్రపంచం అంతా చూపిస్తాను నీకు. దొరకగా నీకు ఎట్లా దొరకవు, తీసుకెళ్ళి చూసుకుందాం అదేనా చూసుకుందాం. ఇప్పుడైతే మనం కొన్ని ఫోటోలు అట్లనే దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళాం. గాయస్ ఇక్కడ ఎవరికన్నా మీరు డబ్బులు దానం చేస్తే అది వీడియో తీసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మేము ఒకరికి ఇచ్చినాము, 4 సార్లు వచ్చి అడిగింది మమ్మల్ని. మళ్ళీ ఇచ్చినామమ్మా అన్న కూడా మళ్ళీ అడుగుతుంది. ఇచ్చినాం, మనం మన ధర్మం ప్రకారం మనం ఇచ్చినాం. కానీ వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోలేరు, గుర్తిస్తలేరు మమ్మల్ని. గుర్తించుకోలేరు. లడ్డు తీసుకున్నావా? తీసుకోవాలి. లడ్డు తీసుకున్నాం. మావాడు లడ్లు తీసుకుంటాడు గాయస్. ఎన్ని లడ్లే? 6 లడ్డూలు. లడ్డూలు తీసుకోండి, లడ్డూలు తినాలి. ఎంతసేపే బాబు, మనోడు స్లో ఉన్నాడు. ఇస్తే మనకి లడ్డూలు పులిహోర ఇస్తాను. వీళ్ళు వేసేయాలి. మరి అప్డేట్ చేయలేదు ప్రైస్. కవర్ ఇస్తాను. లడ్డు డేంజర్ ఉన్నా అంతా ఆగమామ వచ్చినాయి గ్యాస్ మనకి. ఈ లడ్డూలు ఇవన్నీ కవర్లు వేసి ఇచ్చారు. ఈ కొట్టుడు సంపుడు ఏం లేదు, ఇక డైరెక్ట్ అటాక్. తీసుకో. కొత్త మోడల్ అన్న ఇది, లేటెస్ట్ మోడల్ గ్యాస్ ఇది. సమ్మర్లో ఎవరైనా పెట్టాలనుకుంటే ఇలాంటి మిషన్ పెట్టుకోండి. మనలాంటిల కోసం పనిచేస్తుంది ఇది. తాగుదాం ఇప్పుడైతే. గ్యాస్ సోడా అయితే అదిపోయింది. ఇంకోటి తాగాలని ఉంది కానీ తాగదు. తక్కువ తాగాలి. గ్యాస్ ఎక్కువ ఉంటుంది. అసలే మనం డైట్లో ఉన్నాం. అంటే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను. ఈయన ఓవర్ డైట్లో ఉన్నాడు. ఎందుకంటే చెప్పొద్దు అది. వీళ్ళ ఫ్రెండ్స్ చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఈయనే ఫీల్ అవుతాడు, నేను ఫీల్ అవుతుంది. అందుకే చెప్తలేను నేను. ఇంకా మీరే అర్థం చేశారు. కామెంట్ చేయండి ఎందుకు ఇట్లా అంటున్నాను. ఈయన గురించి కామెంట్ చేయండి. డైట్ అంతా వేరే డైట్ చేస్తాను గైస్.
నెక్స్ట్ లెవెల్ డైట్ అది. సక్సెస్ఫుల్ అయితే అన్ని కంప్లీట్ అయినాయి. మేమైతే ఇప్పుడు కార్ దగ్గర పోతున్నాం. ఫోటో ఏమైనా దిగుతావా బ్రో? ఇక్కడ ఫోటో దిగుతాడంట మావాడు. అంటే చిన్నప్పుడు బాగానే దిగేది, 50 రూపీస్ ఎడిట్. నేను కూడా బాగా దిగేది కానీ ఇప్పుడైతే దిగుతలేము. అంటే దిగగానే ఉంటుంది మనకు కూడా, కానీ చూసిన వాళ్ళు అవుతారేమో అని చెప్పేసి దిగం. అదే మ్యాటర్. అగో చిన్నవాడు ఉరికొస్తుండు మన బాస్. వెళ్ళావు తొక్కి పడేసిండు. జర అయితే కింద పడు మనవాడు. ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే నువ్వు తీసుకోవాలి బ్రో. ఎందుకు పుల్ల పెట్టి ఈయన బయట పెట్టుకుంటాడు గైస్. ఈయన కావాలి తీసుకోవడానికి. ఇప్పుడు మధ్యలో ఒక దగ్గర కార్ ఆపుతాము, ఒకటి తీసుకుంటాము, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు మనకున్న ఒకటే టాస్క్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఆపుతారు, వాళ్ళు తప్పించుకొని పోవాలి. ఎట్లా తప్పించుకోవాలో చూడాలి. ఇప్పుడైతే మళ్ళీ మనం వెళ్ళిపోదాం. చూద్దాం మధ్యలో ఏమైనా స్టంట్ అయితే చూసి చేద్దాం. సక్సెస్ఫుల్గా అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది దర్శనం. ఇంకా వేరే వ్లాగ్స్ కూడా వస్తాయి. 1కి వచ్చిన 45 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. చూద్దాం ఇక ముందు పోయి చూద్దాం ఏముంటుందా. అవుతుంది మా ఊరికి ఆల్మోస్ట్ వచ్చేసినాం గైస్. మనం ఇది గేట్ దాటితే మన ఇల్లే. ఇక ట్రైన్ వచ్చింది, ఇక ఏం చేస్తాం, లెక్క పెట్టలేం కానీ తర్వాత కలుద్దాం. సో గైస్ మేమైతే సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయినాం. చాలా కష్టపడ్డాం. బైక్ మీద పోయి ఉంటే మాత్రం చుక్కలే ప్యూర్ బ్లాక్ అయ్యి, ఆల్రెడీ మన బ్లాకే, ఇంకా కొంచెం ప్యూర్ బ్లాక్ అయ్యదు. ఈ వెనక టోపీ మీద టోపీ కలర్ అవ్వదు. కొంచెం కార్లో పోయినాం కాబట్టి కొంచెం పర్లేదు. సక్సెస్ఫుల్గా మంచిగా పోయినాం, దర్శనం చేసుకున్నాం, కిందికి వచ్చినాం. ఫోన్ నాటిలోడ్ అన్నాడని వెనకకెళ్ళి పోయినాం, లోపల కొన్ని వీడియోలు తీసుకున్నాం, వచ్చినాం. ఒకరు డబ్బులు అయితే మళ్ళీ అంటారు. ఆడో స్టంట్ అయింది. పోలీసు వాళ్ళు దొరకబడతారు అనుకున్నాం. పులిహోర మాకు 2 ఎక్స్ట్రా ఇచ్చిండు, మర్చిపోయి ఇచ్చిండు ఆయన. ఇక దేవుడు ఇచ్చిండు మాకు ఎంతగానో పోయినాం కాబట్టి తప్పది ఇవ్వాల్సిందే. పోలీసు వాళ్ళు దొరకబడతారు అనుకున్నాం కానీ ఆడ మంచిగా ముచ్చలు పెట్టుకుంటారు. ఎండకి వాళ్ళకు కూడా వశపడతలేదు గైస్. ఈ ఎండకి ఇవ్వడని పొద్దుగా కాబట్టి ఆడ నీడ ఉందని చెప్పి ఆపిండు. పోయేటప్పుడు ఆపిండు కానీ మేము దొరకలే. వచ్చాడు ఆపుతారు అనుకున్నా కానీ వదిలేసింది. అంటే సపరేట్ కూర్చొని వాటర్ తాగుతారు. ఇక మళ్ళీ వచ్చే రోడ్డు మళ్ళీ ఏమున్నా అంత నార్మలే. ఇక వచ్చినాం, ఫ్రెష్ అప్ అయినాం, పైకి వచ్చినాం. మళ్ళీ మనకి వేరే సిరీస్ ఉంటుంది నెక్స్ట్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. డే 1, డే 2, డే 3 అవుతుంది. అది మీరు చూడండి వీడియోలు. ఇక మనోడు మనకి ఎక్కరిచ్చింది కదా, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది గైస్. మనోనికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. గోడ మీద దొరకకపోతే నేను దేనికంటే అనుకుంటా. చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సరే ఎవరు పెట్టుకో, నేను చూపించాల్సింది మా వ్యూయర్స్ కి నేను చూపించుకుంటా. సరే చూద్దాము. మనోని లుక్ ఇప్పుడే చూసుకోండి అందరు. మళ్ళా నెక్స్ట్ ఏమైతుందో మనకు తెలియదు కాబట్టి చూసుకోండి ఇక లాస్ట్. సో సక్సెస్ఫుల్ ట్రిప్ అయిపోయింది ఇది. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వాష్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్.